చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో 4 కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిందని కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. రాబో రోజుల్లో పలమనేరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో అవినీతి అక్రమాలు చేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర పరిధిలోని మున్సిపాలిటీల్లో పరిశుభ్రతలో పలమనేరు 9వ ర్యాంకు సాధించిందని, చిత్తూరు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఈ సంవత్సరం 2025-26 మార్చి నాటికి మనకు ప్రైవేట్ ప్రాపర్టీస్ 12,811 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మనకు టోటల్ 4,08,000 కలెక్షన్ అయితే జరిగింది. 80% అయింది. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అయినా కూడా గవర్నమెంట్కి పెట్టిన లెటర్ కావాలా. వాటర్ ఛార్జెస్ కూడా 57% అయింది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అంతా కూడా మనకు స్టేట్లో తీసుకుంటే టోటల్ కలెక్షన్ పైన 9th ర్యాంక్ 123 మున్సిపాలిటీలో 9th ప్లేస్ వచ్చింది. జిల్లాలో ఫస్ట్ ఉంటుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుంటే మనకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది శాలరీస్ మెయింటెనెన్స్ చూస్తాను. గవర్నమెంట్ జీవో కూడా క్యాపిటల్ వర్క్స్ అనేది మనకు గవర్నమెంట్ 15th ఫైనాన్స్ వస్తుంది. దాంట్లో కూడా టైడ్ గ్రాంట్ అంతా కూడా అంబులెన్స్ స్కీమ్, వాటర్ స్కీమ్కి సంబంధించిన లెగసీ వేస్ట్ అంతా కూడా స్వచ్ఛాద కార్పొరేషన్ ద్వారా 1,12,00,000తో మనకు ఉన్నటువంటి ఇప్పటి నుంచి ఉపయోగపడే చెత్తనంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈ పలమనేరు అభివృద్ధి కోసం మనకు ఈ ఎల్ఆర్ఎస్ బీపీఎస్ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. దాని ద్వారా కూడా ఆదాయం మనకు ఫైనల్ అయితే కూడా వస్తుంది. మిగతా మన సోర్స్ అయితే ఉండేవి జనరల్గా వస్తాయి. మన జీతాలు కూడా 35 లక్షలు అవుట్ సోర్సింగ్ శాలరీస్ మెయింటెనెన్స్. గతంలో అయితే లాస్ట్ ఇయర్ ట్యాంకర్లు పెట్టి వాడాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేకుండా మనకు తాగునీటి సమస్య ఏం లేదు. అలాగే మనకు మిగతా అభివృద్ధి పథకాలను తీసుకుంటే శానిటేషన్ పరంగా కూడా మనం ఇంప్రూవ్ చేయగలిగినాం. లాస్ట్ మొన్న అక్టోబర్ 6వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 50 నుంచి 1,00,000 జనాభా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మేము చేస్తున్నాము. అలాగే డ్రై వేస్ట్, వెయిట్ వేస్ట్ ప్రాసెస్ కూడా గవర్నమెంట్ టెండర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తారు. మాకు ఈ సంవత్సరం 2025-26 మార్చి నాటికి